నమస్తే, జేఎన్ఎన్కు మీకు స్వాగతం. ఈరోజటి అంశంలోకి వెళ్ళే కంటే ముందు మీకు చిన్న విన్నపం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోలను మీకు తెలిసినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను మీ జర్నలిస్ట్ జోషిని. జేఎన్ఎన్కు స్వాగతం. ఇక ఈరోజటి అంశాన్ని మనం పరిశీలించినట్లయితే, ఎంతో సక్సెస్ఫుల్ నాయకుడిగా, సక్సెస్ఫుల్ లీడర్గా పేరున్నటువంటి కేసీఆర్ ఒక తండ్రిగా మాత్రం ఫెయిల్ అయ్యారని చెప్పవచ్చు. కుమారుడు కేటీఆర్, కూతురు కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి వ్యవహారంలో పరిస్థితిని చక్కదిద్దకపోవటం అనేటటువంటిది కొంత ఆయన వ్యక్తిగత ఇమేజ్కు భంగకరంగాను, అలాగే ఆయన పట్ల విమర్శలకు తావిచ్చేదిగాను ఉన్నట్లుగా తెలుస్తోంది. పార్టీ ఆవిర్భావం నుండి ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్ర సాధనలో కావచ్చు, అటు తర్వాత ఏర్పడ్డటువంటి తెలంగాణ ప్రభుత్వంలో కావచ్చు, 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా కొనసాగినటువంటి సందర్భంలో కావచ్చు, ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ కారు అనేటటువంటి పేరున్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్వయంగా తన ఇంట్లో జరిగినటువంటి ఘటనకు ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నారు అనేటటువంటి ఒక ప్రశ్న కొంత చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఎప్పుడూ లేని రీతిలో మొట్టమొదటిసారిగా తన సోదరి చేత రాఖీ కట్టించుకున్నటువంటి కల్వకుంట్ల తారక రామారావు కొన్ని విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. కేవలం రాజకీయ కారణాల చేతనే ఈ రాఖీ కట్టించుకోవడానికి దూరంగా ఉన్నట్లుగా కొంత చర్చ నడుస్తోంది. రాఖీ పౌర్ణిమకు ముందు, ఒకరోజు ముందు కవిత కేటీఆర్కు మెసేజ్ చేసినట్లుగా, దానికి ఆయన తాను లోకల్లో అందుబాటులో లేను అనేటటువంటి రీతిలో ఆయన స్పందించినట్లుగా ఇవన్నీ కూడా వినిపిస్తున్నటువంటి విషయాలు. ఇటీవల జరుగుతున్నటువంటి అంతర్గత వ్యవహారాలు, కవితకు సంబంధించినటువంటి వ్యవహారం కారణంగానే, రాజకీయ కారణాలతోనే కేటీఆర్ ఆమె చేత రాఖీ కట్టించుకోవడానికి దూరంగా ఉన్నారు అనేటటువంటి విమర్శ ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. తండ్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఈ వ్యవహారంలో ఎందుకు జోక్యం చేసుకోలేదు, ఎందుకు ఇటువంటి పరిస్థితులను నివారించేందుకు చర్యలు తీసుకోలేదు, ఎందుకు తన కుమారుడికి కేటీఆర్కు నచ్చజెప్పలేకపోయారు అనేటటువంటి ప్రశ్నలు సహజంగానే తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితులు. రాబోయే రోజుల్లో ఈ యొక్క అంశాన్ని విపక్ష పార్టీలు కావచ్చు, ప్రత్యర్థి రాజకీయ నాయకులు కావచ్చు, తమ రాజకీయ అవసరాల కోసం వాడుకునేటటువంటి పరిస్థితులే కనుక ఉంటే ఖచ్చితంగా ఆ సందర్భంలో కేసీఆర్ బాధపడతారు అనేటటువంటి విషయంలో అనుమానాలు ఏమీ లేవు. ఎవరైనా సరే, రాజకీయ నాయకుడు కావచ్చు, అధికారి కావచ్చు, ఎంత ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అయినా కావచ్చు, తన కుటుంబానికి సంబంధించిన, తన వ్యక్తిగతానికి సంబంధించినటువంటి వ్యవహారాలు తన ప్రత్యర్థులు కేవలం తనపైన దాడి చేయడానికి ఆయుధాలుగా వాడుకునేటటువంటి పరిస్థితుల్ని ఎవరైనా కూడా అంగీకరించరు. అటువంటి పరిస్థితులే కనుక ఎదుర్కోవాల్సి వస్తే ఖచ్చితంగా ఎవరైనా బాధపడతారనటంలో సందేహం లేదు. సహజంగా రాజకీయ విమర్శలను చాలా చాకచక్యంగా కేసీఆర్ తిప్పికొడతారు అనేటటువంటి పేరుంది ఆయనకు. కానీ రాజకీయమే సర్వస్వం కాదు కదండి, ప్రొఫెషనల్ లైఫే మొత్తం కాదు కదండి. ప్రతి మనిషికంటూ తన వ్యక్తిగత జీవితంలో కొన్ని బంధాలు, బంధుత్వాలు, ప్రేమలు, ఆప్యాయతలు, కుటుంబ వ్యవహారాలు, బాధ్యతలు ఇవన్నీ కూడా ఉంటాయి కదండి. ఆ కోణంలోనే ఈ యొక్క విషయాన్ని నేను మీతో పంచుకుంటున్నాను. ఇది రాజకీయమైనటువంటి అంశంగా నేను దీన్ని పరిగణించట్లేదు. రాజకీయంగా కేసీఆర్ను విమర్శించాలన్నటువంటి ఉద్దేశము నాకు లేదు, కేటీఆర్ను విమర్శించాలన్న ఉద్దేశము నాకు లేదు. కల్వకుంట్ల కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలి, దానిపైన ఏదో చర్చించాలన్నటువంటి ఆలోచన కూడా నాది కాదు. కేవలం ఇంత మంచి పేరు గడించినటువంటి ఒక సక్సెస్ఫుల్ లీడర్ అయినటువంటి కేసీఆర్ ఒక తండ్రిగా ఫెయిల్ అయినారా అనేటటువంటి ఏకైక కారణమే నన్ను ఈ విషయం పైన మీతో మాట్లాడేలా చేసింది. జై హింద్.